మోహన్ బాబు గారి ఇంట్లో చాలా గొడవలు అయితే జరుగుతున్నాయి. మీ అందరూ తెలిసే. నేను ఇప్పుడు ఒక వీడియో ఇచ్చారా, ఎందుకంటే ఎవరింట్లో ఉండవు ఎలాంటి తలకాయ పోట్లు మామూలే. దీని గురించి మనం వీడియో ఏం చేస్తామని చెప్పేసి ఇప్పటివరకు కాగా. కాబట్టి మోహన్ బాబు గారి ఇంట్లో ఒక రకంగా చిన్న సైజు యుద్ధమే జరిగింది. ఏంటంటే మోహన్ బాబు గారు వాళ్ళ అబ్బాయిలు ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో మరి ముఖ్యంగా మనోజ్ ఎవరైతే చిన్న అబ్బాయి ఉన్నాడో ఆయన విషయంలో చాలా గొడవలు అయితే జరిగినాయి. అంటే తనకు రావాల్సిందేదో ఇవ్వటం లేదని, తనకు అన్యాయం జరుగుతుందని, తనను మోసం చేస్తున్నారని రకరకాలుగా ఆయన తన తండ్రి మీదే అభియోగాలు చేశాడు ఆయన. కాబట్టి మోహన్ బాబు గారు విలక్షణ శైలి, ఆయన రాజకీయ జీవితం, ఆయన సినీ జీవితం నేను మీకు చెప్పాల్సింది ఏం లేదు, ఆల్రెడీ చాలామంది తెలుసు. కాబట్టి ఇప్పుడు నిజంగా మనోజ్కి మోసం జరిగిందంటారా? అంటే విష్ణు మంచోడు మనోజ్ చెడ్డోడు అని అంటారా? లేకపోతే వాళ్ళ నాన్నగారు చెప్పిన ప్రశ్న ఏంటంటే మనోజ్ మంచోడు కాదు, తాగుతున్నాడు, మొత్తం అంతా పాడు చేసేస్తున్నాడు, తర్వాత తన భార్య చెప్పు చేతల్లో ఏం చేస్తున్నాడో అర్థం కాకుండా చేస్తున్నాడు, ఇలా రకరకాలుగా ఏదైతే చెప్పారు. ఒకసారి గొడవ పడిన తర్వాత ఆటోమేటిక్గా లోపల ఉన్నాయన్నీ కూడా ఓపెన్ అవుతాయి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి వాళ్ళ కుటుంబంలో చాలా రచ్చ అయితే నడుస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం చెప్పే వీడియో ఏంటంటే, ఏదైతే మోహన్ బాబు గారి చిన్నబ్బాయి మనోజ్ గారు ఉన్నారో ఆయన భార్య మౌనిక గారు ఒక 1000 కార్లతోటి ర్యాలీతోటి ఏదైతే ఆళ్ళగడ్డలో శోభా నాగిరెడ్డి ఏదైతే జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయో, వేడుకలు జరుగుతున్నాయో అక్కడికి ర్యాలీగా వెళ్ళబోతున్నారు. అంతేకాదు ఈరోజు జనసేనలో చేరబోతున్నాడు ఆయన భార్య కలిపి జనసేన పార్టీలో రాజకీయ అరంగేట్రం చేయబోతున్నాడు ఆయన అని ఒక వార్త దావాహనాలో వ్యాపించింది. ఇంత సీరియస్ విషయంలో జోక్ చేస్తున్నానని అనుకోవద్దు, సీరియస్గానే. చాలామంది నన్ను ఎలా ఉంటామంటే నువ్వు మనోజ్లో ఉంటావని చాలామంది నన్ను చాలాసార్లు అన్నారు. సందర్భం వచ్చిందిగా చెప్తాను, కానీ నిజంగా నేను అలా అంటానంటారా? ఎందుకంటే చాలామంది మాట అన్నారండి, ఎలా కొలం కాదు, చాలామంది మాట అన్నారు. అంటే లైట్గా మనోజ్ ఫేస్ కట్లు ఉంటాయి నీకు అని అన్నారు. అది వాస్తవా కాదా తెలుసుకోవాలని ఆతృతతోటి కరెంటు కూడా సహకరించట్లేదు, ఈ మాట సరికి ఆగిపోయింది కరెంటు. అయినా వీడియో ఆపను, కట్ చేయొద్దు. కాకపోతే మోహన్ బాబు గారి ఇంట్లో జరిగే గొడవ గురించి మనకు ఎందుకు, కానీ రాజకీయంగా మనం చెప్పే వీడియోలన్నీ అలా ఉంటాయి. కాబట్టి నిజంగా మనోజ్ గారు రాజకీయ అరంగేట్రం చేయబోతున్నాడు అని అంటే కనుక ఆయన భార్య, అదే తర్వాత చేసుకున్న ఆయన భార్య ఎవరైతే మౌనికారెడ్డి గారు ఉన్నారో ఆయన బోమా అఖిల ప్రియ గారు ఇద్దరు చెల్లెలే కదా, అక్క చెల్లెలు ఇద్దరు కూడా వాస్తవంగా. కాబట్టి ఆవిడేమో టీడీపీలో ఆల్రెడీ మినిస్టర్గా కూడా చేశారు ఆమె. కాబట్టి ఇప్పుడు మౌనిక ఎఫర్ట్ తోటి లేదా మౌనిక గారిని రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు అనైతే వార్త అయితే దావాహనాలు వ్యాపించింది. మనం మామూలుగా కాదు, ఒక 1000 కార్లు ర్యాలీతో వెళ్ళి శోభా నాగిరెడ్డి గారి ఏదైతే జయంతి వేడుకలు జరుగుతున్నాయో దాంట్లో పాల్గొని రాజకీయం ఏదైతే అరంగేట్రం చేయబోతున్నారో దాని ప్రకటన చేయబోతున్నాడు మనోజ్ గారు అనే ఒక వార్త మాత్రం చాలా హల్చల్ చేస్తుంది. అది ఎంతవరకు వాస్తవం అని అంటే కనుక చెప్పలేం, జరిగి ఉండొచ్చు. ఎందుకంటే తను ఒంటరి వాడిని అయిపోయిన ఫీలింగ్లో ఉన్నాడు. నాకంటూ ఎవరూ లేరు, నేను ఒక్కడనే ఉండిపోయాను అలా ఫీలింగ్లో ఉన్నాడు. యాక్చువల్గా వాళ్ళ అక్క సిస్టర్ ఎవరో మౌనిక గారి వాళ్ళ అక్క బోమా అఖిల ప్రియ గారు కానీ వీళ్ళందరూ కూడా రాజకీయ ఫ్యామిలీ నుంచి వచ్చింది. కాబట్టి ఎవరైతే మనోజ్ వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఉన్నారో విష్ణు గారు, ఆయన భార్య మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి బంధువు వాస్తవంగా అయితే. కాబట్టి అందు గురించి తను ఎలాగో అటు సైడ్ ఉన్నాడు కాబట్టి నేను జనసేనలో చేరాలి అనే ఉద్దేశమా, లేకపోతే ఏంటంటే నేను ఒక్కడే ఉన్నాను కాబట్టి నాకంటూ ఒక రాజకీయ సపోర్ట్ ఉండాలనే ఉద్దేశమా, తండ్రితోటి అలాగే అన్నతోటి గొడవపడి వాళ్ళ మీద కక్షతోనో లేకపోతే పగతోనో ఇప్పుడు వేరే రాజకీయ పార్టీలోకి ఈయన చేరుతున్నారా? ఇలాంటి ప్రశ్నలు అయితే కనుక చాలా మట్టుకు లెగుస్తున్నాయి. కాబట్టి బోమా అఖిల ప్రియ గారు బోమా మౌనిక గారు ఎలాగైనా వాళ్ళ రాజకీయ ఫ్యామిలీయే కాబట్టి ఇప్పుడు ఆమె టీడీపీ పొంది ఉంది కాబట్టి ఈమె జనసేనలో చేరితే రానున్న ఎన్నికల్లో ఏదైతే అక్కడ ఆళ్ళగడ్డ ఉందో నంద్యాల ఇది ఇక్కడ కూడా రాజకీయ వాతావరణం మొత్తం మారుతుంది అనేది నా అభిప్రాయం. కాబట్టి ఎలాగో మంచు విష్ణు గారికి ఆమె సతీమణి ఎలాగో జగన్ గారికి బంధువులు కాబట్టి ఇంకా మనం ఆ పార్టీ వైపు చూడటానికి అవకాశం లేదు. కాబట్టి ఈ పార్టీలో జనసేనలో చేరుతున్నారా, లేదా జనసేనలో చేరడానికి బలంగా వెనక నుంచి ఎవరైనా విష్ణు గారిని నడిపిస్తున్నారా? ఇదే నాకు తెలియాల్సిన ప్రశ్నలు. కాబట్టి చూద్దాం. ఏదైతేనండి మంచువారి ఫ్యామిలీలో ఏది చేసినా సరే వైరల్ అవుతుంది. ఇప్పుడు దాకా మనం ఈ ఫ్యామిలీ గురించి ఒక వీడియో కూడా చేయాల. ఎదటోడు కొంపలో ఏదో జరుగుతూ ఉంటే మనకి ఎందుకండి, అందుగురించి నేను వీడియో చేయాల. కానీ ఇది రాజకీయ కోణం తిరిగింది, అందుగురించి ఇప్పుడు వీడియో చేశా. అబ్జర్వ్ చేశారా లేదో నన్ను? కాబట్టి చాలామంది పొంకాలుగా వీడియోలు చేశారు. నిజంగా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలండి, మన ఇంట్లో ఏ గొడవ జరిగినా సరే మనం పెద్ద పట్టించుకోం. పక్కోడింట్లో ఏదన్నా గొడవ అయితే మాత్రం అలా చెవులు లెక్కేసి మరీ అంటాం. అది మానవ నైజం అనుకోవాలో ఏమనుకున్నారో అర్థం కాల. మీకు ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా, బిగ్ బాస్ షో ఇంత పాపులారిటీ సంపాదించుకోవడానికి ఇంత అప్రాతిహతంగా రన్ అవ్వడానికి కారణం తెలుసా?
మన కొంపలో కాదు, ఆ కొంపలో ఏదో జరుగుతుందనే అచ్చు కథ, దాని మీద అసలు ఏం జరుగుతుంది వాళ్ళు కొట్టుకుంటే చూసి సంతోషించడం, ఇదంతా మానవ నైజం అండి నిజంగానే. కాబట్టే ఆ షో పాపులారిటీ అంత ప్రాధాన్యత సంతరించుకుంది. అంటే మన కొంపలో ఏదో చూసుకో, మనం ఎడటోడు కొంపలో ఏం జరిగినా సరే మనం మాత్రం ఒక చెవి తీసి అక్కడ అడేయాలి. ఇలాగ ఉంది సమాజం. కాబట్టి నాకు ఎందుకో వాళ్ళ ఫ్యామిలీలో జరిగే విషయాలు కూడా వీడియో చేయటం అవసరమా అని చెప్పేసి మానేసా. ఇప్పుడు ఎందుకు చేశారు అబ్బాయి, ఎంత నీతులు చెప్తున్నది అని అనుకోవచ్చు. ఇప్పుడు కూడా నేను దాని గురించి చేయలేదండి. ఏదైతే రాజకీయంగా యూటర్న్ తీసుకుందో వాళ్ళ ఫ్యామిలీ, ఏదైతే విష్ణు గారు ఏదో పెద్ద ర్యాలీతోటి 1000 కార్లతోటి వెళ్ళబోతున్నారు, వెళ్ళి జనసేనలో చేరబోతున్నారని నేను చెప్తున్నా. ఆల్రెడీ చేరిపోయారని చాలామంది చెప్తున్నారు. చేరిపోయినా ఆశ్చర్యపోవద్దని పోనవసరం లేదని నేను చెప్తున్నా. ఎందుకంటే అతనికి ఒక రాజకీయ సపోర్ట్ కావాలి, కొన్ని అన్నదండలు కావాలి ఆల్రెడీ. కాబట్టి ఏదైతే బోమా వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ రాజకీయం ఉంది కాబట్టి, రాజకీయం వాళ్ళ బ్లడ్ కాబట్టి ఖచ్చితంగా విష్ణు గారిని కూడా అటువైపు తీసుకెళ్తుంది. అలాంటే మోహన్ బాబు గారు కూడా ఆల్రెడీ చేశారు. ఆయన కూడా రాజకీయంలో ఉండి తర్వాత ఆయన ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారితో ఆయన రాజకీయాలు విరమించుకున్నాడు ఆయన. కాబట్టి ఇన్ని గొడవలు జరుగుతున్నాయి మంచు గారి ఫ్యామిలీలో. ఇది ఒక యూటర్న్ తీసుకుందేమో, రాజకీయ కోణం మరలా రగులుతుందేమో అనుకున్నాను. యాక్చువల్గా వైసీపీకి ఫేవర్గా ఉంటారు విష్ణు గారు కానీ మోహన్ బాబు గారు కానీ ఉండేవారు. ఇప్పుడు ఉన్నారా లేదనేది తర్వాత విషయం అది. కాబట్టి ఏదేమైనప్పటికీ ఇటు తమ్ముడేమో జనసేన పార్టీలో చేరటానికి ఇంట్రెస్ట్ చూపుతున్నాడు, ఆల్రెడీ చేరిపోయాడు అన్నారు. కొంతమంది చేరతాకి వెళ్తాడు, 1000 వాహనాలతో అన్నాడు ఒక ఆయన. తర్వాత అన్నేమో ఆల్రెడీ జగన్ గారి బంధువు ఆ అమ్మాయినే చేసుకున్నారు కాబట్టి ఆయన ఇంకా జగన్ గారికి కొంచెం ఫేవర్గా ఉంటాడు. అవసరమైతే ఇటు అటు వెళ్తే కనుక ఈయన అఫీషియల్గా అరంగేట్రం జగన్ గారితో చేస్తాడు అనేది కొంతమంది మాట్లాడినారు. అడుతిరిగి మిగిలింది నాన్నగారే మోహన్ బాబు గారు. ఆయన ఆల్రెడీ ఫస్ట్ నుంచి కూడా కొద్ది గొప్ప సింపతి ఉండిపోయింది దానికి టీడీపీ మీద. ఎందుకంటే ఎన్టీ రామారావు గారితో బాగా సత్సంబంధాలు కలిగిన వ్యక్తి కాబట్టి వాళ్ళ ఫ్యామిలీలో 3 పార్టీలకు వెళ్తారా, ఒకటే పార్టీనా లేకపోతే అర్థం కాల. కాబట్టి అంటే మ్యాక్సిమం ఏదో అన్నట్టుగా ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీలో చేరబోతున్నారా అని చాలా రకాల వార్తలు వస్తున్నాయి. నాకు అనిపించిన అభిప్రాయం అండి ఇది. కాబట్టి ఎలాగో జనసేనలో చేరిపోతారని 100% ఫిక్స్ అయిపోయింది. ఆయనకు రాజకీయ పార్టీ అంట కావాలి కాబట్టి దాంట్లో చేరతాడు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అవసరమైతే సిస్టర్ చెప్పే ఉంటారు నాకు తెలిసి, బోమా అఖిలప్రియ గారు ఎలా ఉన్నారు కాబట్టి, అవసరమైతే టీడీపీలో ఉన్నారు కాబట్టి నువ్వు జనసేనలో జాయిన్ అవ్వని ఉండొచ్చు, లేదా ఇద్దరు ఒక అండర్స్టాండింగ్లోకి రావచ్చు. అవసరమైతే ఒకవేళ జనసేన టీడీపీ అయితే మళ్ళీ వీళ్ళిద్దరికే పడవచ్చు అక్కడ నంద్యాలలో. అసలు రాజకీయం రసవత్తరంగా ఉండబోతుంది అప్పుడు అక్కడ. కాబట్టి ఏం జరుగుతుంది అనేది వెయిట్ అండ్ సీ అంటాం తప్ప ఏం చేయలేము మనం. కాబట్టి ఎలా జరిగినా కానీ మొత్తానికి రాజకీయంగా ఒక టర్న్ అయితే తీసుకుంది. ఇప్పుడు దాకా ఏదైతే నా ఆస్తులు, నా పంపకాలు, నా ఇల్లు, నా గొడవ అని అన్నారో ఇప్పుడు అలా కాదు, నా పార్టీ నా రాజకీయం అంటూ మొదలుపెట్టారు. కాబట్టి నా పార్టీ నా రాజకీయంలో విష్ణు గారు ఇటువైపు, తర్వాత మనోజ్ గారు ఒకవైపు, తర్వాత మోహన్ బాబు గారు ఒకవైపు ఉండబోతున్నారా ఏంటి? ఒకవేళ ఉన్నా ఆశ్చర్యపోనవసరంలా. అలా చేయడానికి కూడా వెనకాటరిక. మంచివారి ఫ్యామిలీ అంటేనే వైరల్, ఏం మాట్లాడినా ట్రోల్ అవుతుంది, ట్రెండ్ అవుతూ ఉంటారు. మంచి అయినా చెడు అయినా సరే ఏదైనా సరే. ఎలాగైతేనంటే రాష్ట్రానికి మంచివారి ఫ్యామిలీ ఒక వారం పాటు ఫుడ్ పెట్టింది కొంతమంది ఛానల్స్కి నిజంగా మాట్లాడాలంటే. కాబట్టి ఏదేమైనా సరే చెప్పాను కదా, చిన్న లాజిక్. మనకు ఏదైనా కాదు కానీ పక్కడు కొంపలు ఏం జరిగినా సరే మనకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కాబట్టి ఈ దిక్కుమాలిన వ్యవస్థ ఎప్పుడు మారుతుందో తెలియదు కానీ మొత్తానికి చూస్తున్నా. మీరు అందరూ కూడా మీ అభిప్రాయం ఏంటి తెలియజేయండి ఫస్ట్ అయితే. ఎందుకంటే మంచు విష్ణు గారు జనసేన పార్టీలో చేరడానికి 2 కారణాలు అయి ఉండాలి. అంటే నాకంటూ ఒక పార్టీ సపోర్ట్ కావాలని. 2 వైసీపీలు ఎందుకు చేరలేదంటే ఆల్రెడీ అన్న భార్య ఎవరైతే సత్యమణి గారు ఉన్నారో వాళ్ళు అలాగే వైసీపీ జగన్ గారి బంధువులు కాబట్టి అందు గురించి వైసీపీలో చేరలేదు. కాబట్టి ఇప్పుడు నాకంటూ పార్టీ కావాలి కాబట్టి అందుకే చేరాడు అనేది నా అభిప్రాయం. చేరతాడు అనేది నా అభిప్రాయం. మీ అభిప్రాయం అంటే కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. తన మన పర్రా భేదాలు లేకుండా మన వీడియోలు ఉంటాయి పార్టీలకు అతీతంగా, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఫస్ట్ లైక్ చేయండి. లైక్ చేస్తే ఇన్ఫర్మేషన్ ఎక్కువ షేర్ అవుతుంది, నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి, ఫస్ట్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.